బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది. తుఫాను కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మోంతా తుఫాను గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకు 570 కిలోమీటర్లు, విశాఖకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను మరింత బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీలో ఏర్పడిన తుఫాన్ల కారణంగా తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు మత్స్యకారులు. మోంతా తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారిందని, వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో సముద్రం అంతటా అల్లకల్లోలంగా ఉండటంతో స్థానికంగా వ్యాపారాలు నిలిచిపోయాయి. దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అయ్యే చేపలు, రొయ్యలు ఇప్పుడు నిలిచిపోయిన దుస్థితి కనిపిస్తోంది. ఫిషింగ్ హార్బర్ నుండి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ముంతా తుఫాన్ ప్రభావం ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వెంబడంతటా కూడా విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అది అంతా కూడా తుఫాను ప్రభావంగా అయితే వాయుగుండం కాస్త తుఫాన్గా మారి భారీ తుఫాన్ కావడం, అది కూడా ముంతా తుఫాన్ దీనికి నామకరణం అయితే చేయడం అయితే జరిగింది. ఈ ముంతా తుఫాన్ ప్రభావంతో అయితే భారీ ఎత్తున అయితే అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాలు కూడా ప్రస్తుతం హైలైట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 7 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు, మిగతా జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ మొత్తం కూడా అప్రమత్తం చేస్తూ విద్యాశాఖకు సంబంధించి అన్ని కాలేజీలు, స్కూళ్ళు, చివరికి అంగన్వాడీలతో సహా అన్నింటిని కూడా నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఈదురుగాలు అత్యధికంగా 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఆ మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు బోట్లన్నీ కూడా లంగరేసి ఇదే ప్రాంతంలో జెట్టీస్కి అయితే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే వేటకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ ఏదైతే చూస్తున్నామో వాళ్ళు 2 రోజుల క్రితం అయితే వేటకు వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా వెంటనే తిరిగి రమ్మని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉండడంతో వాళ్ళంతా కూడా తిరిగి వచ్చిన పరిస్థితి ఉంది. మత్స్యకారులు వారి యొక్క జీవన ఉపాధికి సంబంధించి ఏదైతే వాళ్ళకి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తారో ఆ వ్యాపారాలన్నింటినీ కూడా ప్రస్తుతం పూర్తిగా నిలుపుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నాం మొత్తం ఈ చేపలన్నింటిని కూడా తీసుకొచ్చి వాటిని అయితే మార్కెట్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. నిత్యం వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇవి రావడంతో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామైతే చెప్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి మత్స్యకారులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగితే అసలు వారి సమస్యలు ఎలా ఉన్నాయనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. అని చెప్పండి, అసలు ఏమవుతుంది నిత్యం కూడా దీనికి సంబంధించి తుఫానుల కారణంగా అయితే మీరు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇబ్బందులు అంటే చాలా ఘోరంగా ఉన్నాయి సార్. ముందులాగా ఫిషింగ్ కూడా లేవండి బోట్లకి. ఇప్పుడు ఫిషింగ్లు బాగుంది, బోట్లు పంపేదన్న టైపుకి సైక్లింగ్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోతుందండి. తుఫాన్ల వల్ల ఏంటంటే బోట్ సరిగ్గా తిప్పలేకపోతున్నాం. ఏటకెళ్ళి 2 రోజుల తర్వాత మళ్ళీ తుఫాన్ వస్తుందని మళ్ళీ బోట్లు వచ్చేస్తున్నాయి. వాటి వల్ల మధ్య సంపద కూడా పెద్ద దొరకట్లేదు మాకు. ప్రభుత్వం ఏదైనా మాకు ఆదుకుంటూ సహకరిస్తే మాకు కూడా ముందుగా బాగుంటుందని అనుకుంటున్నామండి. ఆ సబ్సిడీ రేటు కూడా పెంచమంటే పెంచట్లేదు సార్ ప్రభుత్వం.
ఆ పాత ఇచ్చిన 9 రూపాయలు ఉండిపోయిందండి. 16 రూపాయలు ఇస్తే మాకు కొద్దిగా బోట్లు డీజిల్ తీసుకొని తిప్పడానికి అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటాం. ప్రధానంగా అసలు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రత ఉంటుంది. 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి ఎంతమంది అయినా ఇంకా బయట ఉన్నారు, అందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగిందంటారు? ప్రస్తుతం అయితే లోకల్ బోట్లు అన్నీ వస్తాయి సార్. లాంగ్లో ఉన్న పోర్ట్లు అక్కడ దగ్గరలో ఉన్న పోర్ట్లోకి వెళ్ళిపోయి, పోర్ట్లోకి వెళ్ళని బోట్లు తప్పదనుకున్న బోట్లు వచ్చేస్తున్నాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ గాలి మార్నింగ్ చాలా ఘోరంగా ఉందండి. ఇంకా ముందుకి ఎంత గాలి పెరుగుతుందో చెప్పలేము సార్. ప్రభుత్వం అయితే ప్రస్తుతం ప్రకటించారు, బోర్డులన్నీ వచ్చేయండి, మత్స్యకారులు ఎవరిని ఆటకి వెళ్ళదని పోకుండా చెప్పారండి. దాన్ని ఫాలో అవుతున్నాను ప్రస్తుతానికి. ప్రధానంగా మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది నిత్యం కూడా ఇటువంటి అల్పపీడనాల కారణంగా తుఫానుల ప్రభావంతో అయితే మత్స్యకారుల జీవితాలు అయితే అగమ్య గోచరంగా ఉందని అయితే బయట అందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. చాలామంది ఆవేదన కొద్ది చెందుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూడడానికంటే ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే పెద్దగా ఫిషింగ్ బోట్స్ కూడా డైలీ పడిపోయారు ఓనర్స్ అందరూ. పెద్దగా వ్యాపారం లేవు. వ్యాపారం లేక ప్రజెంట్ ఒక 45 డేస్ అవుతుంది, బాగా నిలైపోయింది. కానీ ఇప్పుడే కోలుకుంటా అనేసరికి తుఫాను వచ్చేసరికి చాలామంది డీలా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందని తెలియదు. ఇప్పుడు చెప్పేటట్టు కొంతవరకు ఒక 100 బోట్స్ 150 బోట్స్ అనేది అటు సైడ్ పోర్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది సార్. ఈ లోకల్ ఉన్న బోట్లన్నీ అంటే ఇక్కడ దగ్గరలో ఉండి ఇక్కడ దగ్గరికి వచ్చేస్తున్నాయి సార్. చాలా వరకు మరి బోట్లు అంటే ఇంకా వస్తున్నాయి సార్. ఆల్రెడీ ప్రజెంట్ ఈరోజు తుఫాను కొద్దిగా ఎక్కువ ఉంది అంటున్నారు, రేపు ఇంకా ఎక్కువ అవుద్ది అంటున్నారు. ఇది ఎంతవరకు ప్రభావం ఉంటుందంటే మరి మనకు తెలియదు సార్. దాన్ని బట్టి చూస్తే బోట్లన్నీ టోటల్గా వచ్చేస్తున్నాయి వడ్డీకి సార్. అవి రోజుకి అసలు మీకు ఎంత వస్తుందండి? అసలు ఒక ట్రిప్ వేస్తే, ఒక వేటకి వెళ్ళి వస్తే ఎంత వస్తుంది, ఎంత కోల్పోతున్నారు, మీ ఉపాధి ఎంత పోతుంది? ఉపాధి అంటే ఈ సంవత్సరం అయితే పెద్దగా బోటు వానర్స్ చెప్పుకోదగ్గ ఫిషింగ్స్ లేవు సార్ ఎవరికి. బోటు వానర్స్ కావచ్చు, వాటి మీద బతికే లేబర్స్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, టోటల్గా అందరూ టోటల్గా డీలేప్ అయిపోయారు. ఒక బోటు ఓనర్ బాగుంటే మిగతా అందరూ బాగానే ఉంటుంది సార్. దీని మీద బోటు ఓనర్ బాగాలేనప్పుడు మిగతా ఇతరులు ఎవరు కూడా లాస్లోనే ఉంటారు. ఈ సంవత్సరం అయితే ప్రజెంట్ ఫుల్గా లాస్లో ఉన్నారు సార్. ఒక ముంతాన్ తుఫాన్ ప్రభావం అన్ని శాఖలను అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ యొక్క ముంతాన్ తుఫాన్ ప్రభావంతో అందరికీ కూడా తీవ్రమైన విషాదాన్ని మిగిల్చే విధంగా అయితే ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదురు పెడుతుందనే విషయాన్ని అయితే స్థానికంగా ప్రజలతో పాటు అలానే మత్స్యకారులు, అధికారులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎప్పటికప్పుడు అయితే అప్రమత్తం చేస్తూ ప్రజలందరినీ తగు జాగ్రత్తలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకైతే తగు ఏర్పాట్లు చేసిందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయికరంతో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులంతా అందుబాటులో ఉండాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభావిత తీర ప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు లోకేష్. ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఆయా శాఖ సిబ్బంది సమన్వయంతో ఉండాలన్నారు. బాధితులకు ఎటువంటి సాయం అవసరమైనా వెంటనే స్పందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని తెలిపారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు మంత్రి లోకేష్. మోంతా తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. మొగల్తూరు మండలం, పెరుపాలెం, నరసాపురం మండలం పిఎం లంక వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. పేరుపాలెం బీచ్ ని పోలీసులు మూసివేశారు. బీచ్ లో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పేరుపాలెం, నరసాపురం మండలం పిఎం లంక గ్రామాలలో పర్యటించారు. 2 మండలాల్లో 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 15,000 మంది సముద్ర తీర ప్రాంత ప్రజల్ని కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. గత 4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం మనం. ఏదైతే తీర ప్రాంతం ఉందో, ప్రత్యేకంగా ఈ మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ తీర ప్రాంతంలో ఏదైతే మెంతాన్ తుఫాన్ ద్వారా మరి ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టు ప్రజానికానికి ఏంటంటే ముందస్తుగా కూడా మేము ప్రత్యేక నరసాపురం నియోజకవర్గం చూసుకుంటాం. నరసాపురం పట్టణం మరి 19 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఇక్కడ మరి మత్స్యకార సోదరులు, అగ్నికుల క్షత్రులు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. మరి ఏదైతే మేము చూసుకుంటే కనుక పేరుపాలెం కానీ, అదేవిధంగా కేపీపాలెం కానీ, మరి ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నది పెదమైనవరం గ్రామం, మరి వేములదేవి గ్రామం, మరి అదేవిధంగా బియ్యపు తప్ప
కాబట్టి ఈ గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి కూడా మరి పూర్తిగా కూడా మన ప్రభుత్వం ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ జిల్లాలకు కానీ మరి అధికారులను కూడా పర్యవేక్షణ ఆయనే డైరెక్ట్ గా ఇందాక కూడా మరి డిపార్ట్మెంట్ అందరితోటి కూడా ఆయన వీసీలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా మరి ఏదైతే తీర ప్రాంత ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మన ఈ ప్రభుత్వం ద్వారా మనం ఏదైనా వారికి ఏ రకమైన ఇబ్బంది జరగకుండా కూడా ముందస్తుగా కూడా ప్రణాళిక చేసి వారందరినీ కూడా మరి ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలకు తరలించే విధంగా కూడా మరి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. గత 4 ఇక మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది. 2 రోజుల్లో తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను పరిస్థితిపై అధికారులతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి నారాయణ. మంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడటం అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దుబాయ్ కు పోయినా దుబాయ్ నుంచి కూడా యాక్చువల్ గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికి యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. అధికారులందరికీ యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక్కటే ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఏదైనా ఆస్తి నష్టాలుంటే మినిమైజ్ కావాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ వర్క్ చేయమని చెప్పడం. పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. దాంట్లో తాగునీరు, ఆహారం, విద్యుత్తు, వైద్యం, మొబైల్ ఛార్జింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ విధంగా అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని ఇప్పటికే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఏరియాలన్నింటినీ కలెక్టర్ గారు మొత్తం మోంతా తుఫాను ప్రభావానికి గురయ్యే ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటుపై అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. వాకలపూడి, సూర్యారావుపేట ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి తుఫాను తీవ్రత, ప్రభావిత ప్రదేశాల గురించి సమాచారం ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించేలా వారికి కావాల్సిన సహాయక చర్యలు అందేలా చూడాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఏర్పాట్లు చేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. బయలుదేరండి చక్కగా చూసుకుంటాం. పిల్లలు సరిగ్గా చూసుకోనుకోకండి, చక్కగా చూసుకుంటాం. అది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మోంతా తుఫాను దూసుకు వస్తోంది. అప్రమత్తమైన అధికారులు కాట్రేనికోన మండలం మగసానితిప్ప దివి నుండి ప్రజలను బలుసుతిప్ప తుఫాను షెల్టర్లకు తరలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ సిబ్బంది మైకులో అనౌన్స్ చేశారు. 1996వ సంవత్సరంలో మగసానితిప్ప దివిలో జరిగిన తుఫాను విధ్వంసాన్ని గుర్తు చేస్తూ అందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదంటూ స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు నియోజకవర్గ ప్రజలను కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోదా తుఫాను మన కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటుతుందనే ప్రభుత్వం మరి జిల్లా కలెక్టర్లని యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మన తీర ప్రాంత గ్రామం మత్స్యకారులు ఎక్కువ నియోజకవర్గం కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులందరూ వేటకి వెళ్ళకూడదు, తక్షణమే సముద్రంలో ఉన్న అందరినీ రప్పించాలని చెప్పి మత్స్యకారు సోదరులందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సైక్లోన్ వచ్చినప్పుడు మేజర్గా ప్రభుత్వ యంత్రాంగం అంతా అన్ని రకాలుగా ఎక్కడైతే సైక్లోన్ షెల్టర్లు ఉన్నాయో ఆ సైక్లోన్ షెల్టర్స్ అన్ని కూడా శుభ్రం చేసి వారికి కావాల్సిన వసతులన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అదే ఆదేశాలు ఇచ్చారు. అవన్నీ కూడా శుభ్రం చేసి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి. అదేవిధంగా డిపార్ట్మెంట్ అన్ని శాఖలు కూడా అలర్ట్గా ఉండి కాకినాడ ప్రాంతం అంటే మనకు గతంలో భైరవపాలెంలో కూడా సైక్లోన్ ఒకసారి దాటింది కాబట్టి అక్కడ కూడా దాటే అవకాశం ఉంది కాబట్టి మనం అలర్ట్గా ప్రభుత్వ యంత్రాంగం అంతా అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అలర్ట్గా ఉండి మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి నష్టమో జరగకుండా ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాతం
జగ్గంపేట నియోజకవర్గం గుండెపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల పరిధిలో తుఫాను హెచ్చరికలు జారీ చేసిన అధికారులు ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా ఉపయోగించనున్నారు. మెడిసిన్, రేషన్, పెట్రోల్ తదితర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచారు. ఏలేరులో నీరు దిగువకు విడుదల చేస్తున్నందున ఏలేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురుగాలులు, అధిక వర్షపాతం కురుస్తున్నందున శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుండి సురక్షిత ప్రాంతాలకు ప్రజలు చేరుకోవాలని అధికారులు సూచించారు. పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తుఫాను ఏర్పాట్లపై పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్వాన్ నయీం అస్మీలు పరిశీలించారు. జిల్లా తీర ప్రాంత మండలాలకు తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్ నాగరాణి. 36 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులను గ్రామాలకు పంపి తుఫాను పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మొగల్తూరు, నరసాపురం మండలాల తీర ప్రాంతాల నుండి 10,000 జనాభాను తరలించడానికి 16 తుఫాను కేంద్రాలను తీర ప్రాంతాలలో ఏర్పాటు చేశామన్నారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. తుఫాన్పై ప్రజలు భయపడే విధంగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎంత సైక్లోన్ కాకినాడ దగ్గర తీరం దాటుతున్న దృష్ట్యా మన పశ్చిమ గోదావరి జిల్లాకి తీర ప్రాంతంలో ఉన్న మండలాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా జిల్లాలో ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మనకి జిల్లా స్థాయిలోను, మండల స్థాయిలోను అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము. మనకి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా 36 మెంబర్స్ తో వచ్చి నర్సాపురంలో స్టేషన్ అయి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు, తర్వాత పోలీస్, రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా టీమ్స్ లాగా విలేజెస్ లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ సైక్లోన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే మనకి అక్కడ తీర ప్రాంతం వెంబడి చెప్పి 16 సైక్లోన్ షెల్టర్స్ మనం రెడీ చేసుకున్నాము. అక్కడ మొగల్తూరు, నర్సాపూర్ మండలాల్లో ఉన్న 10,000 మంది ప్రజల్ని షిఫ్ట్ చేయడానికి 16 షెల్టర్స్, అక్కడ షెల్టర్స్ అన్నీ కూడా నీట్గా చేసుకుని డ్రింకింగ్ వాటరు, ఫుడ్, మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టుకుని మనం రెడీ చేసుకున్నాము. ఇక మోంతా తుఫాను నేపథ్యంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు డొంకరాయి జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఒరిస్సాలోని ఝోలాపుట్, బలిమెల రిజర్వాయర్ల నుండి నీటి విడుదల కొనసాగుతుండటంతో డొంకరాయి జలాశయానికి ఉధృతి పెరుగుతోంది. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,037 అడుగులకు గాను 1,036.50 అడుగులకు చేరుకుంది. ఏపీ జెన్కో అధికారులు అప్రమత్తమై 7 గేట్ల ద్వారా 15,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు 28, 29 తేదీలో 2 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఏజెన్సీలో పాపికొండల విహార యాత్రను చింతూరు ఐటీడీఏపీఏ నిలిపివేశారు. మోంతా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో వర్షాల తీవ్రత పెరిగింది. ఉదయం చెదురుమదురుగా మొదలైన వాన మధ్యాహ్నానికి భారీగా కురిసింది. 1.6 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. అత్యధికంగా కృత్తివెన్ను మండలంలో 4.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పెనుమలూరు, పామర్రు, బాపులపాడు మండలాల్లో 0.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక మోంతా తుఫానుపై ముందస్తు చర్యలు, భద్రతా ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 24 గంటలు కంట్రోల్ రూమ్ డయల్ 100 పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ ను తక్షణమే స్వీకరించి సహాయక చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీర ప్రాంతంలో పర్యటించారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక,
రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో నిత్యం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు సజావుగా సాగేలాగా చూడాలని సూచించారు. లైఫ్ జాకెట్లు, రోప్లు, కట్టర్లు, జేసీబీలు, క్రేన్లు, ట్రాక్టర్లు వంటి సామగ్రిని పోలీసులు తమ పరిధిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వాగులు, కాలువలు, చెప్టాలు, నదులు ఉప్పొంగి ప్రవహించే సందర్భాల్లో కరకట్టలు తెగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈదురు గాలుల వలన స్తంభాలు, చెట్లు విరిగి రహదారులపై పడితే తొలగించి ట్రాఫిక్ సవ్యంగా కొనసాగించేందుకు డోజర్లు, జేసీబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచాలని జిల్లా ఎస్పీ తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అలాగే పోలీస్ శాఖ అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. రానున్న 48 గంటలు 29 వరకు కూడా బాగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి మనకు వాతావరణ శాఖ నుంచి అలర్ట్ ఉంది. మన జిల్లాకు చూసుకున్నట్లయితే 6 మండలాలు ప్రత్యేకంగా కొంత ఈ సైక్లోన్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి మండలాలు. ఆ మండలాల్లో కూడా మనకు దాదాపు 20 రెవెన్యూ విలేజెస్లో కూడా ఈ సైక్లోన్ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి వీటన్నిటిలో కూడా మా పోలీస్ ఆఫీసర్స్, సంబంధిత జ్యూరిస్డిక్షనల్ అధికారులందరూ కూడా వాళ్ళ స్టాఫ్ తోటి దీనికి ప్రిపేర్డ్ అయి ఉన్నారు. అలాగే లోకల్ ఆఫీసర్స్కి జిల్లాలో వేరే సబ్ డివిజన్స్ నుంచి కూడా కొంతమంది అధికారులని పిలిపించి వాళ్ళకి ఎక్స్ట్రా ఫోర్స్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ దీని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ పర్యటించారు. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్న మత్స్యకారులకు సంఘీభావం తెలిపారు. రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. తీర సంపదను కొల్లగొట్టేందుకు విదేశీ పరిశ్రమల పేరుతో ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుంటుందని, నిలదీసిన మత్స్యకార గ్రామ ప్రజలపై తప్పుడు కేసులతో భయపెడుతోందని మండిపడ్డారు రామచంద్ర యాదవ్. మత్స్యకారుల జీవన ఉపాధిని కొల్లగొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చేస్తూ, రౌడీయిజం చేస్తూ, రైతులు, మత్స్యకారుల కడుపులో మట్టి కొట్టి ఈ రోజు దోపిడీ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అవినీతి కోసము మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు గత 44 రోజుల నుండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు సంబంధించిన మత్స్యకారులు వేలాది మంది మా జీవితాలతో చెలగాటమాడుతున్నారు, మా జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారు అని చెప్పి ఒక న్యాయపరంగా పోరాటం చేస్తుంటే దానికి ఏమాత్రం స్పందించని ప్రభుత్వము వారి మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంటే వారికి మద్దతుగా నిలబడడానికి బీసీవై పార్టీ తరపున నేను రావడానికి ప్రయత్నం చేస్తే గతంలో 2 సార్లు అడ్డుకున్నారు. ఈ రోజు గౌరవ హైకోర్టు యొక్క ఆదేశానుసారము వారి అనుమతితో ఈ రోజు ఇక్కడికి వచ్చి రాజయ్యపేటకు సంబంధించిన మత్స్యకారులందరికీ కూడా ఒక్కటే మాట ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న పోరాటము న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చి ఇక్కడ మీరు వారి మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించ తలబెట్టిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మరో ప్రాంతానికి తరలించేంత వరకు వారి పోరాటానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో మద్దతునిస్తుంది. అదే విధంగా ఈ అంశాన్ని అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మత్స్యకారులకు న్యాయం చేయడానికి పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతిలో జనగణన ప్రీ టెస్ట్ కు రంగం సిద్ధం చేశారు అధికారులు. 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా విడుదలైన కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ కు ఆధారంగా ఏపీలో నవంబర్ 10 నుంచి 30 వరకు గృహ లెక్కింపు ప్రీ టెస్ట్ నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.